ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలు అనేకమైనటువంటి అల్లూరు జిల్లాలో ఉన్నాయి. ప్రకృతికి పుట్టిందే మన్యంగా పేరుగాంచింది. మరో పక్కన మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంతమే ఉప్ప చెట్లు అంటారు వీటిని. పాడేరుకి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎప్పుడో పురాతన కాలం నుంచి కూడా ఈ యొక్క చెట్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ చెట్ల వలన చాలా ఉపయోగకరంగా పాటు ఒక చల్లమైనటువంటి వాతావరణం, ఒక దైవానికి సంబంధించినటువంటి ప్రదేశంగా ఇటువంటి వృక్ష సంపద కూడా అనేక రకాలుగా వాడుతున్నాము. పూర్వీకులైతే వీటిని కిరోసిన్ దీపాలుగా కూడా వాడేవారు. మరో విధంగా ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లుగా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఎప్పుడో పూర్వం నుంచి కూడా ఈ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా పాడేరుకి కొద్దిగా సుదూరంగా ఉండడం, ఈ కొండల్లో ఉండడంతోనే ఇప్పుడిప్పుడే సామాజిక మాధ్యమాల్లో బయటకు వెళ్లడంతోనే పర్యాటకులు పెరుగుతున్నారు. పూర్వం 17వ శతాబ్దంలో మా పూర్వీకులు చెప్పిన ప్రకారంగా ఒక సాధువు గారు పై తూర్పు దిక్కు నుంచి ఇక్కడికి వచ్చారండి. అతనికి బాగా ఆకలిస్తుండేదట. అతను వచ్చి అమ్మ నాకు ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టవా అని అడిగారంట. బాబు అలా కాదు, ఉదయం నుంచి కష్టపడి పని చేస్తున్నారు కదా, వారికి పెట్టండి, నేను మీకు పెట్టలేను అని అన్నారు. మా పుణ్యం ఉంటుందమ్మా, కొంచెం మీకు పెట్టమ్మా అని అన్నారు. అయినా లేదు, తిరస్కరించింది. ఆమె ఇవ్వలేదు సార్. ఇవ్వకపోయేసరికి రెండో గారికి వెళ్ళారు. అమ్మ నాకు బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి కొంచెం అన్నం పెట్టవా అంటే గబగబా ఆకేసి సంతృప్తిగా భోజనం పెట్టిందండి. పెట్టిన తర్వాత అమ్మ నాకు నా ఆకలిని తీర్చవు, ఏ జన్మలో నీ రుణం తీర్చుకుంటానని అతను వెళ్ళిపోయారు సార్. ఆ రాత్రి కలలో ఏమని చెప్పారంటే, నాకు అన్నం పెట్టిన గరువులో బంగారం పండుతుంది, నన్ను పొమ్మన్న గరువులోనే ఉప చెట్లన్నీ వృక్షాలు పుడతాయని కళలో చెప్పారండి. ఆ తర్వాత ఏమైందంటే విత్తనాలు వేసి పంటలన్నీ పండిపోయి కోసి నూర్చి తినేస్తున్నారు సార్. కానీ ఆ ధాన్యం అనేది మొలకొచ్చి పొట్టకొచ్చి ధాన్యం అలా ఉండిపోయింది, బయటికి ధాన్యం రాలేదు. ఎందుకు రాలేదా అని చూస్తే పశువుల పేడ తీసుకొచ్చి అక్కడ వేసి ఆ ధాన్యం పొట్ట చీల్చి చూసింది. చూసిన తర్వాత ఒక బంగారపు గింజ కనిపించింది. ఆ బంగారం గింజ ఇక్కడ ఉండడం ఏంటని చెప్పి ఇంకో దగ్గర చూసింది. అక్కడ గరువు అంతా 4 మూలలు చూసేసరికి అక్కడ అన్ని దగ్గర బంగారం కనిపించింది సార్. ఆ విషయం తెలుసుకున్న ఆమె వెంటనే వెళ్ళి తన భర్తకు చెప్పింది, మన గరువులో ధాన్యం పండవలసిన దగ్గర బంగారం ఉంది అని చెప్పగానే అతను పరుగున వచ్చి అక్కడక్కడ తీసి చూస్తే మొత్తం బంగారం కనిపించింది. అప్పుడు ఆ కాలంలో రాజుల కాలం నాటి కాలంలో వాళ్ళు ఏం చేశారంటే రాత్రి కోసి నూర్చేసి ఆ బంగారం మెట్టలు తీసుకెళ్లి నూర్చారు సార్. అందుకే దానికి బంగారం మెట్ట అని కూడా పేరు వచ్చింది. ఆ విధంగా దానికి బంగారం గరువు అని పేరు వచ్చింది. దీనికేమో ఇక్కడ ఉప చెట్లను పుట్టాయి కాబట్టి ఉప అని పేరు వచ్చింది సార్. అలాగే ఈ గరువులోను ఈ సోలు వేసిన గరువులోను ఆ గూనాలు అంబాలి పెట్టారు కదా సార్, అదేమో అమాంతంగా భోజనం చేసే ముందు అలా అమాంతం భూమిలోకి దిగిపోయినారు సార్. దిగిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి ఊట అనేది వస్తుంది సార్. ఆకాశంలో చిన్న మబ్బు లేకపోయినా మేము పండగ చేస్తే ఖచ్చితంగా 100కు 100% ఒక్క వర్షం చిన్నకైనా రాలుతుంది సార్. ఎందుకంటే మాకు నమ్మకం, ఆ వర్షం పడేదంటే మాకు పంటలు బాగా పండుతాయి, మా గ్రామస్తులతో బాగుంటారు అనుకున్న నమ్మకంతోనే మేము ఈ పండగ చేస్తున్నాం. మా పూర్వీకుల నుంచి మా పెద్దలందరూ కూడా ఆ నమ్మకం ఇప్పుడు పండగ చేస్తున్నాం సార్. పిక్కలు మేము సేకరిస్తున్నాం సార్. ఈ పిక్కలు సేకరించి దాని ద్వారా నూనె తీస్తున్నాం సార్. ఆ నూనె అనేది తీసేసి తలకు రాసుకోవచ్చు, దేవుడి దగ్గర దీపం పెట్టుకోవచ్చు. కిరోసిన్ లేని టైంలో ఒక ఊస అలాంటిది ఇప్పుడు బైండ్ వైర్ గుచ్చేసి ఉప పిక్కలని గుచ్చి వెలిగిస్తే సార్ అలా వెలుగుతుంటుంది సార్. ఒక పిక్క మ్యాక్సిమం 10-15 నిమిషాలు వెలుగుతుంది సార్. అలా అంటే కొవ్వొత్తి లాగా దీపం. దాంతో పాటు మాకు ఆయుర్వేదిక పరంగా కూడా ఈ దురదలు ఏమైనా వస్తాయి కదా, అవి కూడా తగ్గుతాయి సార్. ఈ ఉప చెట్లు ప్రత్యేకత కోసము మాకు ఢిల్లీ క్యాంపు ఒక వారం రోజులుగా నిర్వహించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డిఎఫ్ఓ శ్రీ జానకరావు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చెట్లను కాపాడడం కోసం ట్రైనింగ్ ఇచ్చారు సార్. సుమారుగా వారం రోజులుగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము మళ్ళీ వాళ్ళకి మా ఈ చెట్లు ఒక ప్రత్యేకత గురించి వివరంగా చెప్పడం జరిగింది. డెవలప్మెంట్ ఫండ్ కింద అమౌంట్ కొంత వరకు ఇస్తామన్నారు, కానీ అది ఇప్పుడు దాకా మాకు క్లియరెన్స్ రాలేదు. టూరిజం రోడ్ అనేది ఒక 5 నెలల క్రితం మేము ఒక 5 కిలోమీటర్లు ఉప జంక్షన్ నుంచి ఉప చెట్లు వరకు 5 కిలోమీటర్ల మేర మేము పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది మాకు క్లియరెన్స్ అని రాలేదు సార్. టూరిజం అంటే మాకు ఆర్థికంగా ఐటీడీఏ కానీ లేదంటే కలెక్టర్ గారు కానీ స్పందించి మాకు ఆర్థికంగా డెవలప్మెంట్కు పండుగను సేకరించి ఇవ్వగలిగితే మాకు ఆర్థికంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు, చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఏంటంటే చిన్నదైనా ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. అదే మేము పాడేరు నుంచి వచ్చాం సార్. ఇక్కడ చూస్తే యాక్చువల్గా దూరం అనిపించిన ఇక్కడికి వచ్చేసరికి సాటిస్ఫాక్షన్ ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఈ చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా డిసిప్లిన్గా రావాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్గా ఉంది, లోన్ అంతా ఎక్సలెంట్గా ఉంది.
ప్రత్యేకించి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే చెట్లు, నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది, అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది. ఐటీడీ పరిధిలో ఆశ్రమ గురుకుల పాఠశాలలో యోగా ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను నేను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన మీరు చూస్తున్నారు అందమైన కలర్ కానీ, అలాగనే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ధ్యాన ఫీలింగ్, ఒక ప్రశాంతమైన ఫీలింగ్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ లోపల ఉన్న ఇక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం వేసవిలో కూడా అదే కూలింగ్ అలాగనే ఉంటుంది అని చెప్పారు. అయితే ఇప్పుడిప్పుడే జనం రద్దీ పెరుగుతుంది. దయచేసి మీ అందరిని కోరుకునేది ఏంటంటే ఎక్కడికి వచ్చినా సరే ప్రకృతిని నాశనం చేయొద్దు, ప్రకృతిని కాపాడుకుందాం. ఇప్పటి వరకైతే చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఇంకా డెవలప్ చేస్తే టూరిజం పరంగా మేలు చేసినట్టు అవుతుంది. ఇటువంటి ప్రదేశాలని, ప్రకృతమైనటువంటి రమణీయమైనటువంటి ప్రదేశాలన్నిటిని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి పర్యాటకులకి కూడా ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా టూరిజంగా కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నారు.